మీజు డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఫిజియోథెరపీ అంటే ఏంటి, దాని చికిత్సా విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కవిత గారు స్టూడియోకి వచ్చారు. ఆవిడని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. కవిత గారు, ఫిజియోథెరపీ అంటే అసలు ఏంటి? ఫిజియోథెరపీ అంటే దీర్ఘకాలిక నొప్పులు కానివ్వండి, పక్షవాతం కానివ్వండి, లేకపోతే జాయింట్ స్టిఫ్నెస్, ఎలాంటి కీళ్ళ నొప్పులైనా సరే వీటన్నిటికీ విద్యుత్ తరంగాలు కానీ ధ్వని తరంగాలు కానీ శరీరంలోకి పంపడం ద్వారా ప్లస్ కొన్ని వ్యాయామాల ద్వారా చికిత్స చేయడానికి ఫిజియోథెరపీ అంటారండి. ఫిజియోథెరపీ అంటే చాలామంది కరెంట్ ఇవ్వడమే అనే ఒక అపోహ ఉంది, అది కాదండి. ఫిజియోథెరపీ అంటే వ్యాయామాలు ప్లస్ కరెంట్. అసలు ఫిజియోథెరపీ ఎప్పుడు అవసరం అవుతుంది? ఫిజియోథెరపీ ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కండిషన్స్లో దాదాపుగా అవసరమై ఉంటుందండి. మెయిన్గా చెప్పాలంటే న్యూరలాజికల్ కండిషన్స్ అంటే పెరాలసిస్, పక్షవాతము, బెల్స్ పాల్సీ అంటారండి. మూతి వంకరపోవడం, ఒక సైడ్ మూతి వంకరపోతుంది. మళ్ళీ చిన్నపిల్లల్లో వస్తుందండి, పుట్టుకతో సెరిబ్రల్ పాల్సీ, పోలియో అలాంటివి వస్తుంటాయి. ఎముకలకు సంబంధించి ఫ్రాక్చర్స్ తర్వాత ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ వీటన్నిటికీ అవసరం ఉంటుందండి. గర్భిణీ స్త్రీలలో, ప్రసవం అనంతరం, పెద్దవాళ్ళలో, బెడ్ రిడెన్ అయిన ప్రతి ఒక్క పేషెంట్కి తప్పకుండా అవసరం ఉంటుందండి. ఇప్పుడు మీరు బెల్స్ పాల్సీ అన్నారు కదండి, దానికి చికిత్స ఎలా చేస్తారు? బెల్స్ పాల్సీ అంటే మెయిన్గా ఫేస్ ఎఫెక్ట్ అవుతుందండి. ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ ఎఫెక్ట్ అవుతుంటుంది అనమాట. చల్లగాలిలో ఎక్స్పోజ్ అయినా సరే, విండో సైడ్ కూర్చొని జర్నీ చేసినా సరే, ఏదైనా చెవు దగ్గర దెబ్బ తగిలినా సరే ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో బెల్స్ పాల్సీకి మా చికిత్సా విధానం వచ్చేసి కరెంట్ స్టిమ్యులేషన్ ఉంటుందండి, ప్లస్ ఫేస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్. కన్ను మూతపడదు కాబట్టి దానికి, మూతి వంకరపోతుంది కాబట్టి దానికి ఎక్సర్సైజెస్ ఉంటుంది. ప్లస్ మనం ఇప్పుడు కాలర్ వెయిటింగ్లో ఉన్నారు. బెల్స్ పాల్సీకి చికిత్సా విధానం చూసే ముందు కాలర్తో మాట్లాడదాం. హలో, ఎవరండి మాట్లాడుతుంది? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ కోదాడ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరండి? నా పేరు నరేష్ మేడం. నరేష్ గారు, కవిత గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మా ఫాదర్ కి మిడిల్ ఫింగర్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఎప్పుడు బెండ్ ఉంటుంది. ఫిజియోథెరపీ వల్ల దానికి క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం? అంటే మీ నాన్నగారు ఏజ్ అండి, తాతగారు ఏజ్ అండి? మా నాన్నగారు ఏజ్ అండి 35 అండి. 35 ఉంటుంది. ఈ మధ్యలో ఏమైనా దెబ్బ కానీ ఏమన్నా కింద పడడం కానీ జరిగిందా? ఏం లేదండి, మామూలుగానే వచ్చేసాయండి. ఏం పని చేస్తారండి వారు? ఫర్టిలైజర్స్ ఉంటాయండి. ఫర్టిలైజర్స్ ఉంటుంది. ఒకసారి మాత్రం దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషన్ కి చూపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ నొప్పి ఎలా ఉంటుందో ఎక్స్రే చూపించేసి. బాబురావు గారి దగ్గర చూపించామండి. బాబురావు గారి దగ్గర చూపించారా అండి? అవునండి. ఏమన్నారు సార్? ఎక్స్రే తీసారండి? తీసారండి మేడం. ఏమని చెప్పారు? టాబ్లెట్స్ ఇచ్చారు. అవునా అండి? ఇప్పటికీ కనుక వాపు కానీ నొప్పి కానీ ఉంటే దగ్గరలో ఉన్న మంచి ఫిజియోథెరపీ సంప్రదించండి సార్. డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ మాత్రం రెగ్యులర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఉంటుందండి కాస్ట్ ట్రీట్మెంట్ మేడం? కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఉంటుందండి. చాలా బేసిక్ గా ఉంటుందండి, వెరీ లెజిబుల్. ఫిజియోథెరపీ వల్ల క్యూర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు? చాలా వరకు ఉంటుంది. 99% క్యూర్ అవుతుందండి. వేరే పెద్ద సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. ఉండుంటే చెప్పేవారు కదండి ఎక్స్రేలో. ఓకే అండి. హలో హలో ఓకే డాక్టర్ గారు, బెల్స్ పాల్సీకి చికిత్స విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. అవునండి. బెల్స్ పాల్సీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ అవసరం అండి. ఎందుకంటే ఒకవైపు సైడ్ వాపు వచ్చేసి ఉంటుంది, తప్పకుండా దానికి మెడిసిన్స్ వాడాలి. ఎట్ ది సేమ్ టైం ఎఫెక్ట్ అయిన రోజే ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ అండి. స్టిమ్యులేషన్ ఉంటుందన్నమాట. ఒక 20 minutes నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక ఫేషియల్ ఎక్సర్సైజెస్ చెప్తుంటారు. వీటన్నిటితో పాటు కన్ను తెరిచి ఉంటుంది కాబట్టి దుమ్ము దుల్లి అన్నీ చేరేసి కంటికి నీరు రావడము, కళ్ళు మంట పుట్టడం అలాంటివి జరుగుతుంది. సో అలాంటివి రాకుండా ఏదైనా చిన్న కాటన్ కానీ ఏదైనా పెట్టుకుంటూ అలా కేర్ తీసుకుంటూ ఉంటే ఒక 1 week 10 days లో పూర్తిగా క్యూర్ అవుతుందండి. ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ట్రావెల్లో, అంటే ఒక్కసారి సడన్ గా వచ్చేస్తుందా లేకపోతే రెగ్యులర్ గా? అది లేదండి. అంటే అది ఎంత సివియారిటీ ఉంది ఆ చల్లగాలి అనేది, అంటే ప్రతి ఒక్కరికి అవ్వదు. అది సెన్సిటివిటీని బట్టి కూడా ఉంటుంది కాబట్టి అది ఎయిర్ కనుక ఫోర్స్ ఎక్కువగా ఉంటే కనుక ఈ విండో సైడ్ కూర్చున్నప్పుడు రావచ్చండి. చిన్న బ్లో ఏదైనా వచ్చినా చెవికి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు స్పాండిలోసిస్కి ఆర్థరైటిస్కి తేడా ఏంటండి? స్పాండిలోసిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చండి. వయో పరిమితి లేదు దానికి. మీకైనా, నాకైనా, వృద్ధులకైనా, ఎవరికైనా రావచ్చు. అది దానికి ఏంటంటే స్పాండిలోసిస్ కంటిన్యూస్ ట్రైన్ ఉండాలి అంతే. వృత్తిరీత్యా ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనమాట. కంప్యూటర్ ఆపరేటర్స్, లాట్ ఆఫ్ సిట్టింగ్, డ్రైవర్స్, టైలర్స్, వీటన్నిటికీ కంటిన్యూస్ ట్రైన్ వల్ల స్పాండిలోసిస్ వస్తుంది. అదే ఆర్థరైటిస్ అనుకోండి, ఏజ్ ఎబోవ్ ఎల్లోస్ అనమాట, 40 years ఎబోవ్ ఉండాలి వాళ్ళకి. సో వాళ్ళకి అరుగుదల వల్ల, కీళ్ళ అరుగుదల ఒకటి, వెన్నుపూసలో డిస్క్ సన్నబడడం వల్ల, ఫ్లూయిడ్ మొత్తం పోవడం వల్ల వస్తుంది. అధిక బరువు ఉన్నా వస్తుందండి. డాక్టర్ గారు, ఇంకొక కాలర్ వెయిటింగ్ ఉన్నారండి, మాట్లాడదాం. ఎవరండి మాట్లాడుతుంది? నా పేరు చంద్రరావు అండి, విజయవాడ నుంచి. చంద్రరావు గారు, డాక్టర్ కవిత గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి. నేను ప్రింటింగ్ ప్రెస్ లో చేస్తానండి. ఓకే అండి. నేను ఆల్మోస్ట్ 10 to 12 hours నిలబడి ఉంటానండి. నిలబడి ఉంటారా సార్? అవునండి. ఓకే అండి. అది నాకు ఈ సైడ్ లెఫ్ట్ లెగ్ అంతా మొత్తం కాలు లాగేస్తుంటుందండి. అవునా అండి? మీకు నడుములో నొప్పి ఏమన్నా అనిపిస్తుందండి? నడుము లేదండి, లెఫ్ట్ సైడ్ చెయ్యి నుంచి కాలు వరకు లాగేస్తూ ఉంటుందండి. తిమ్మిరిగా ఉంటుందండి ఎప్పుడైనా? తిమ్మిరిగా ఉంటుంది. అవునా అండి? మీ ఏజ్ ఎంత ఉండొచ్చు సార్? నా ఏజ్ 33 years. ఓకే అండి.
మీరు 10 to 12 hours ఏ బ్రేక్ లేకుండా వచ్చేస్తారా సార్? మధ్యలో బ్రేక్స్ అది ఉంటుంది? మధ్యలో ఏమన్నా ఒక ముందు కంటిన్యూ నిలబడి ఉంది, కొంచెం అవునా సార్? నిలబడలేకపోవడం వల్ల కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మధ్యలో కూర్చుంటారు. అదే సార్, మీరు కొంచెం వర్క్లో ఎవ్రీ 1 hour ఒక 2 నిమిషాలు అటు ఇటు నడుస్తూ ఉంటే ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ నడుస్తుంటే చేసుకోవచ్చు. కాకపోతే నిలబడి మోసం దగ్గర ఎక్కువగా అదేనండి. పెయిన్ అవుతుంది. చంద్రరావు గారు, అవును. మీరు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ వెన్నెముక స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, మోకాల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఒకటి నేర్చుకోండి. దాదాపు క్యూర్ అవుతుంది. అది ఎలా ప్లస్ మీరు మీరు చెప్పడానికి అవకాశం ఉంది? ఓకే, చెప్పండి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే తప్పకుండా దీనికి రెమెడీ ఉంటుంది సార్. ఓకే, ఒకసారి ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. కొంచెం జాబ్లో కూడా మోడిఫికేషన్స్ ఉండాలి సార్, కొంచెం బ్రేక్ అవసరం. 10 to 12 hours కంటిన్యూస్ ట్రైన్ అనేది కొంచెం ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. కవిత గారు, ఇందాక మనం స్పాండిలోసిస్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మందికి అసలు ఈ పేర్లు ఏంటో కూడా తెలియవు. అసలు వాటి సిమ్టమ్స్ ఏంటి, వచ్చిందని ఎలా తెలుస్తుంది పేషెంట్? ఇప్పుడు స్పాండిలోసిస్ ఉందండి. ఇప్పుడు బాగా కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుండి ఒక మెడ వైపు నుండి ఇటువైపు కావచ్చు, ఇటువైపు కావచ్చు, కంటిన్యూస్ స్ట్రెయిన్ లాగేసినట్టుగా అవుతుంటుంది. లేకపోతే తిమ్మిరైనా రావచ్చు. కంటిన్యూస్ స్ట్రెయిన్ వర్క్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది స్పాండిలోసిస్. ఆర్థరైటిస్ అలా కాదు. ఏజ్ కానీ అధిక బరువు కానీ ఉన్నప్పుడు. ఆర్థరైటిస్ అంటే డెఫినెట్గా 40 అబోవే ఉండాలండి. అంతకుముందు 80% ఆర్థరైటిస్ రాదు. ఆర్థరైటిస్ మోకాలకి ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, వస్తున్నా కానీ సౌండ్స్ వస్తుంటాయండి. క్రెపిటిస్ మెట్లు ఎక్కుతున్నా దిగుతున్న సౌండ్స్ ఉంటాయి అన్నమాట. స్పాండిలోసిస్కి అయితే మంచి చికిత్స ఉందండి. ఎక్సర్సైజ్ చేస్తే అసలు 80% రాదు. వర్క్ మోడిఫికేషన్ కూడా, కంప్యూటర్ సెటప్ ఎట్లా ఉంది, బ్యాక్ రెస్ట్ బాగుందా లేదా, చైర్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు మనం. డాక్టర్, ఇంకొక కాలర్ వెయిటింగ్ అండి, మాట్లాడదాం. హలో, ఎవరండి మాట్లాడుతుంది? హలో హలో, చెప్పండి, మీ పేరండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నా అండి. పేరు లత అండి. మా మమ్మీకి ఆస్టియోఫోరోసిస్ అన్నారండి. అవునండి. అవునండి. అయితే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఫిజియోథెరపీ కన్సల్ట్ చేయాలా అని? అవునండి. ఆస్టియోపోరోసిస్ అన్నారు. మెనోపాజల్ ఏజ్ వచ్చేసిందండి? ఏంటండి? పీరియడ్స్ ఆగిపోయాయండి మీ మదర్కి? మమ్మీకి పీరియడ్స్ రావండి. అంటే ఎంత ఏజ్ ఉంటుందండి? 45 అండి. 45 అండి. అవునండి. ఎలా ఉంటారు, బరువు ఎక్కువ ఉంటారండి? నార్మల్ అండి. నార్మల్ మీడియంగా ఉంటారు. అవునండి. ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా 40 years అబోవ్ లేడీస్లో వస్తుందండి. ఎముకలు గుల్లబారడం అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే 40 years తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అందువల్ల ఇది వస్తుంటుంది అనమాట. దీనికి మంచి ఎక్సర్సైజ్ అండి. ఏ ట్రీట్మెంట్ అవసరం లేదండి. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే జనరల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఏరోబిక్స్ లాంటివి నేర్పిస్తుంటారు. సో వాటి వల్ల చక్కగా ఉంటుందండి. తప్పకుండా తీసుకెళ్ళండి. రోజు ఒక ½ an hour ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్స్. ఓకే అండి, మంచిదండి. ఇందాక మనం స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకుంటున్నాము. స్పాండిలోసిస్ అసలు ఎవరెవరికి, ఏ వృత్తిలో ఉన్న వారికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. స్పాండిలోసిస్ అనేది ఏ స్ట్రెయిన్ అయినా సరే, కంటిన్యూస్ స్టాండింగ్ ఉన్నా, ఏదైనా సరే ఒక పొజిషన్ కంటిన్యూస్ స్ట్రెయిన్ ఉంటే చాలు. స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ. సిట్టింగ్ అంటే దాదాపు టీచర్స్ ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్స్, లాట్ ఆఫ్ రైటింగ్ క్లర్క్స్ కానివ్వండి, టైపిస్టులు కానివ్వండి. సో వీళ్ళందరికీ వస్తుంది. సైకలాజికల్గా ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, వీళ్ళకి సైకలాజికల్గా కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతుంటారండి. సో అలాంటి వాళ్ళకు ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ సిట్టింగ్ కానీ, లాట్ ఆఫ్ స్టాండింగ్ వర్క్, హెవీ వర్క్, లేబర్స్ ఉంటారు, అన్ని లగేజ్ బస్తాలన్నీ మోస్తూ ఉంటారు. ఆ ఆడ్ పొజిషన్స్ వల్ల స్పాండిలోసిస్ రావచ్చండి. సో వీటి డాక్టర్ గారు, ఇంకొక కాలర్ వెయిటింగ్. హలో, ఎవరండి మాట్లాడుతుంది? హలో, నా పేరు చెరుపల్లి మాణిక్యం. మాది శివనగూడ రూరల్ ఇంటివేలు విలేజ్, శివనగూడ గ్రామం. ఓకే అండి. డాక్టర్ గారికి సార్ ఒకటి ప్రశ్న ఏంటంటే, ఈ ఫిజియోథెరపీ అనేది మీరు క్లుప్తంగా తెలుగులో చెప్పండి సార్, ఎందుకంటే కొంతమంది విలేజ్లలో తెలియదు కదా. ఫిజియోథెరపీ అంటే భౌతిక చికిత్సా విధానం అండి. భౌతికంగా అంటే మన శరీరానికి ఎక్సర్సైజుల ద్వారా మన శరీరంలోకి పంపించే విద్యుత్ తరంగాల వల్ల చేసే చికిత్సా విధానాన్ని ఫిజియోథెరపీ అంటారు సార్. దీని నుంచి ఏమైనా వ్యాధులు ఇంకా ముందు రాకుండా ఉండడానికి ఏమైనా వీలు? చాలా ఉంటాయి సార్. ఇప్పుడు బాడీ ఉంది, ఎవరికైనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సార్ జనరల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, ఏ వయోభేదం లేకుండా చిన్న పిల్లల నుండి వృద్ధాప్యం వరకు ఎవరైనా సరే చేయొచ్చు సార్. జనరల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ రోజుకు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు సార్. అవును సార్. ఫ్యూచర్లో ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఏ టైంలో చేయొచ్చు సార్. అది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా చేయొచ్చండి, ఏం పర్లేదు. మంచిదండి. డాక్టర్ గారు, నడుము నొప్పులు, మెడ నొప్పులు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు నడుము నొప్పి అంటారు, మెడ నొప్పి అంటారు. మెయిన్ వెన్నపూస ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. వెన్నపూస మెడ ప్రాంతంలో ఎఫెక్ట్ అవుతే మెడ నొప్పి, నడుము ప్రాంతంలో నడుము నొప్పి అంటారు. సెంటర్లో రావచ్చండి పెయిన్, స్పైన్కి ఇరువైపులా రావచ్చు. స్పైన్కి ఇరువైపులా వెన్నెముక కిరుపక్కలో వస్తే పారాస్పైనల్ స్పాజమ్ అంటారండి. కండరాల నొప్పి వస్తుందన్నమాట. నడుము నొప్పి, మెడ నొప్పి. ఇంకొకసారి ఏంటంటే మెడ నొప్పి వచ్చిన వాళ్ళకి చాలామందికి ఏదైనా ఒక చేతికి, ఇది రైట్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు అండి, తిమ్మిరిగా రావడము, గుంజేసినట్టు అవ్వడం, రాత్రులు నిద్ర పట్టకపోవడము అలా ఉంటుంది. కొంతమంది కళ్ళు తిరగడం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మెడ నొప్పి వచ్చింది, మెడ నొప్పికి ఇలా. నడుము నొప్పి వచ్చేసింది అనుకోండి, ఒక కాలుకి రావచ్చు.
ఈ వెనకాల నుంచి మొత్తం తిమ్మిరి రావడము లాగడం అలాంటివి ఉంటుందన్నమాట. సో ఈ అంటే అప్పుడు రకాల లేచి ఒకసారి అలా అసలు ఏ వర్క్ అయినా సరే కంటిన్యూస్గా ఒక 1 అవర్ ఎక్కడ కూర్చోకూడదండి. అట్లీస్ట్ ఒక 10 స్టెప్స్ వేస్తే కనుక, ఒక 10 అడుగులు నడిస్తే కనుక చాలా రిలీఫ్ ఉంటుంది. వీటన్నిటికీ రాకుండా ఫిజియోథెరపీలో మంచి ట్రీట్మెంట్ ఉంది మేడం, ఇలాంటి అన్ని రకాలు కూడా. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఎవరండి మేము మాట్లాడుతున్నారు? తాపిలి నుండి మీ మాట్లాడుతున్నామండి. పేరండి? పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు చెప్పండి. కవిత గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మా మదర్ కి 48 ఏజ్ అండి. ఓకే అండి. ఆమెకి తొడ భాగం నుంచి కాలు దాకా నొప్పి ఉంటుంది. అవునా అండి? నైట్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. నైట్ టైమ్స్ ఎక్కువగా ఉంటుందండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము, ఓకే. కానీ ఏం చెప్పలేదు ఆయన. ఏ డాక్టర్కి చూపించారండి? ఎముకల డాక్టర్ కా, నరాల డాక్టర్? ఫిజియోథెరపిస్ట్ గా చూపించారు. ఫిజియోథెరపిస్ట్కే చూపించారా మేడం? ఏమన్నారు అసలు? ఎందుకు ఎక్సర్సైజ్ చేయమన్నారు. ఎక్సర్సైజ్ చేయమన్నారు. మరి మీరు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మేడం? లేదు, ఇంకా హలో శ్రీదేవి గారు, తీసుకొని మానేస్తున్నారు, ఇంకా తగ్గలేదు. అవునా? ఏం లేదండి, అసలు పెయిన్ ఎందుకు వస్తుందో చూసేసి కండరాలు బిగుసుకుపోవడం వల్ల వచ్చి ఉండొచ్చు. మీ అమ్మగారు ఇంట్లో పని అంతా చేస్తుంటారండి? చేసుకుంటారు కదండి. కొంచెం వంగడం, లేవడం ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కండరాలు బిగదీసుకుపోతూ ఉంటాయండి. సో వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ రోజుకి ఒకసారి దాదాపు చేస్తూ ఉండండి కొన్ని రోజుల వరకు, మంచి ఫలితం ఉంటుంది. ఎక్సర్సైజ్ మాత్రం మానేయకండి, తప్పకుండా చేయండి. నీళ్లు కూడా ఎక్కువ తాగుతుండమని చెప్పండి, ఒక 5 లీటర్ల వరకు తాగమని చెప్పండి రోజు. ఓకేనా అండి? డాక్టర్ గారు, ఇప్పుడు అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? ఏజ్ డిఫరెన్స్ లేకుండా మెయిన్ కారణం వచ్చేసి ఫిజికల్ ఎగ్జర్షన్ లేకపోవడం. శారీరక శ్రమ అనేది ప్రస్తుత కాలంలో చాలా లోపించిందండి. ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్స్, వాహనాల ఉపయోగం ఒకటి బాగా పెరిగిపోయింది. ఎక్కడైనా సరే కూర్చోవడం, స్థిమితంగా కూర్చునే జాబ్స్ ఎక్కువైపోయాయండి. సో మెయిన్ కాళ్ళకి కానీ ఎక్కడా కానీ పని లేకుండా పోతుంది. సో కండరాలు ఏంటంటే వదులుగా అయిపోతుంటాయి అన్నమాట. ఇలా టైట్గా ఇలా పట్టేసి ఉంచాల్సిన కండరాలు వదులుగా అయిపోతాయి. సో వాటికి పట్టుతో అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుందండి. డెఫినెట్గా అండి. ఫుడ్ హ్యాబిట్స్లో ఉంటే కొవ్వు శాతం ఎక్కువగా ఉందనుకోండి, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉందనుకోండి, ఆ కండరాల మధ్యలో పేరుకుపోతుంటుంది అనమాట. సో కండరాలు ఇంకా, సో మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం బరువు ఉన్నా కానీ వీటన్నిటికీ కారణం అండి. డాక్టర్, దీనికి చికిత్స విధానం గురించి మాట్లాడుకుంటే ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో, ఎవరండి మాట్లాడుతుంది? హలో, భాస్కర్ అండి, కమలాపురం. భాస్కర్ గారు, డాక్టర్ కవిత గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం చెప్పండి. కవిత గారు చెప్పండి. మా మిస్సెస్ కి సార్ శశి, ఓకే, ఆవిడకి 38 ఇయర్స్ అండి. ఆవిడకి ఒక సైడ్ చెయ్య, కాలు, మెడ లాగుతున్నాయంటది. ఎప్పుడు చెయ్యి, కాలు, మెడ అన్నీ లాగుతున్నాయండి. నడుము నొప్పి ఏమన్నా ఉందా సార్? ఏంటండి? నడుము నొప్పి ఏమన్నా ఉందా అండి? ఉందండి. అవునా? ఎంతకాలం అవుతుంది సార్ తనకి ఇలా జరగబట్టి? ఇది 1 year నుంచి ఉంది. ఓకే అండి. కాకపోతే మధ్యలో ఏంటంటే ఒక 1 month ఉండదు, అసలేమి ఉండదు. మళ్ళీ వచ్చిందంటది. మళ్ళీ వస్తుంది అంటున్నారు. ఈ 1 year నుంచి అంటున్నారు. రుబ్బడానికి పిండి రుబ్బింది, లేనిది మళ్ళీ మొత్తం అంతా వచ్చిందని చెప్పి నిన్నటి నుంచి కొద్దిగా మళ్ళీ బిగిన్ అగైన్. ఓకే, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారా ఇప్పుడు? బెడ్ రెస్ట్ ఏం లేదు, మామూలుగా పనులు చేయడం మానేస్తారు. అవునా అండి? మరి ఇప్పుడు మీరు ఈ 1 year నుంచి అంటున్నారు కదా, పెయిన్ తగ్గడానికి ఏమైనా నివారణ మార్గాల గురించి ఆలోచించారా? పెయిన్ తగ్గడానికి ఏం లేదు కానీ లోకల్ గా ఏదో పెయిన్ కిల్లర్ ఆయిల్స్ ఉంటాయి కదండి, జెండు బాంబు ఇట్లాంటి అప్లై చేశారండి? డాక్టర్ కి మాత్రం చూపించలేదు ఇంతవరకు? టెంపరీ రిలీఫ్, డాక్టర్ కి ఎవరికి చూపించలేదండి. సంప్రదించలేదని అర్జెంట్ గా మాత్రం తీసుకెళ్ళండి. ఎందుకంటే కాలు చెయ్యి లాగుతుంది అంటే నరాల ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండవచ్చు బహుశా. ఒకసారి చూపిస్తే కనుక దానికి అనుగుణంగా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసేసి అసలు ఎందుకు వచ్చిందో కారణం తెలుసుకుంటే మంచి చికిత్సా విధానం ఉంటుందండి దానికి. ఫస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఒక నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, న్యూరాలజిస్ట్ దగ్గరికి. ఓకేనా అండి భాస్కర్ గారు? మంచిదండి. డాక్టర్ గారు ఇప్పుడే కాలర్ చెప్పారు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారని. అసలు పెయిన్ కిల్లర్స్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది చిన్న సైజ్ మత్తు లాంటిదే కదండి, అది చిన్న డోసేజ్ అంతే. పెయిన్ అనేది ఎందుకు అండి, అది ఒక వార్నింగ్ సైన్. ఓకే, మీకు పెయిన్ వచ్చింది, ఇప్పటి నుంచైనా జాగ్రత్త తీసుకోండి అని. ఆ పెయిన్నే మనం పెయిన్ కిల్లర్స్ వాడి సబ్సైడ్ చేస్తే మనం ఎప్పటికీ జాగ్రత్త తీసుకోలేం. పెయిన్ రాగానే అది ఎందుకు వచ్చిందో మూలం కనుక్కోవాలి. ఆ పెయిన్ పర్సెప్షన్ బంద్ చేయడం కాకుండా అది దాని మూలాన్ని కనుక్కొని దాని నివారణ మార్గం ఆలోచించాలి. ప్రస్తుతానికి పెయిన్ కిల్లర్తో సరి చెప్పడం మాత్రం మంచిది కాదండి. వెంటనే చూపించుకొని దాని మూలంగా అనుకొని శాశ్వత పరిష్కారం ఆలోచించడం మంచిది. ఇంకా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కడుపులో మంట ఒకటి అందరికీ సరిపోదండి. ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు వీళ్ళెవరు వాడలేరు. పెయిన్ కిల్లర్స్కి కొంచెం వెయిట్ రావడం కూడా ఉంటుంది. సో డెఫినెట్గా దాని మూలంగా అనుకొని ఎక్కి చేయించుకోవడం బెస్ట్ అంటారు. డాక్టర్ గారు ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో, ఎవరండి మాట్లాడుతుంది? కోయిలగూడ నుంచి అండి. మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, కవిత గారు ఉన్నారండి, మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి ప్రసాద్ గారు.
మా అబ్బాయికి పుట్టినాడు భర్త ట్రామా అని వచ్చిందండి. ఆహా, ఫిజియోథెరపీ చేయించాం. ఓకే అండి. అది పోలీస్ హార్మోన్ ఇలా వెనక్కుంటుందండి. ఆ, దానికి రెటిఫై అవుద్దా ఆహా, మీ ఫిజియోథెరపీలో? అవునండి. ఎక్కడ చూపించుకున్నారు సార్? అది ఇక్కడ తాడేపులూడాన్ని చూపించామండి. అవునా అండి. ఏం చెప్పారు సార్ మరి? ఎన్ని రోజులు చేయించారు చికిత్స ఫిజియోథెరపీ అనేది? చేయాలన్నాడు. అయితే ఆయన నెక్స్ట్ ఇప్పుడు యూఎస్ఏ వెళ్ళిపోయాడు. ఆహాహా. సార్ మీరు ఎన్ని రోజులు తీసుకున్నారు సార్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్? 3 నెలలు అండి. 3 నెలలు తీసుకున్నారా సార్? మళ్ళీ ఇప్పుడు ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా బాబుకి వాళ్ళు చెప్పిన లేదు. పద్ధతులు? చేయట్లేదండి. చేయాలండి అది. ఎందుకంటే బర్త్ ట్రామా ఉన్న వాళ్ళు కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ వరకు బాబు మంచిగా ఎదిగే వరకు కంటిన్యూ చేస్తూనే అంటే ఉండాలి ఇప్పుడు సార్. మా వాడికి 16 ఇయర్ అండి. ఎంత అండి? 16 సంవత్సరాలు. ఓకే అండి. ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబు? మామూలుగా ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు? ఫిజికల్ గా బాగానే ఉంటాయండి. ఓకే. అంటే న్యూరో ఫిజిషియన్ కూడా చూపించామండి. అవునండి. ఏమన్నారు డాక్టర్ గారు? అది మేము మ్యాక్సిమం మేము చేయగలిగినంత వరకు చేసామండి. ఇంక మా వాళ్ళు కాదనండి. అవునా అండి. కానీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే తప్పకుండా మెల్లగానే సరే మంచి గుణం కనబడుతుంది సార్. ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. సార్ యూఎస్ఏ వెళ్ళిపోయారు కదా, వేరే వాళ్ళని సరే కన్సల్ట్ అయ్యి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోండి సార్. తీసుకోండి. ఓకే సార్. డాక్టర్, చాలా మందికి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు వచ్చినప్పుడు వేడి చేసిందని చెప్పేసి మజ్జిగ తాగడం కానీ చక్కెర నీళ్ళు తాగడం కానీ చేస్తారు. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? తప్పకుండా అండి. చక్కెర నీళ్ళు కానీ మజ్జిగ నీళ్ళు అంటారు. మజ్జిగలో కనుక ఉప్పు వేసుకుంటే ఇప్పుడు సాల్స్ లోపించడం వల్ల కూడా పెయిన్స్ వస్తాయి. డెఫినెట్గా దానివల్ల మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది. కొంచెమైనా సరే అది కారణం అయి ఉంటే, ఎలిమెంట్స్ లోపించడం కారణం అయి ఉంటే కనుక తప్పకుండా దానివల్ల మనకి రిజల్ట్ ఉంటుంది. కానీ వెంటనే ఇప్పుడు కింద వెళ్తుంటాం, ఏదో బాగా వర్క్ చేసాము, చేయి నొప్పిలేస్తుంది, వెంటనే మంచి వాటర్ తీసుకుంటే మంచిగానే క్యూర్ ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ వచ్చేసినప్పుడు వాటర్ తాగితే మాత్రం పోదండి. ఆసారికి ఎక్సర్సైజ్ చేయాలి. మా కండరం బిగుసుకుపోయి ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా పోతుందండి. జనరల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటారండి వాటిని. అవి చేస్తూ ఉంటే పోతుందండి తప్పకుండా. కవిత గారు, థ్యాంక్స్ అండి. మా మీట్ డాక్టర్ కార్యక్రమానికి వచ్చి చాలా